హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మోమో ఛానల్. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా అల్లం మొక్క పెట్టానని. అది 3 పాట్స్లో పెట్టాను. ఒకటి కింద, రెండేమో పాట్స్లో పెట్టాను. ఇదేమో ఒక పార్ట్. దీంట్లో చుట్టూ చెత్త అంతా తీసేసుకొని కొంచెం ఎక్కువగా వేసి కలుపుకొని మీరు అల్లం అనేది దీంట్లో పెట్టినట్టయితే చుట్టూ మొక్కలు చూసారా ఎంత బాగా గ్రోత్ అయినాయో. లాస్ట్ వీడియోలో కూడా మీరు ఇది చూసినట్లయితే, లాస్ట్ వీడియో చూసారా, ఇది చూసినట్లయితే దాంట్లోనేమో కొంచెం గ్రోత్ అయింది. నేను అలాగే ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలు అవి మట్టిలో కప్పేయడం వల్ల ఇంకా కొంచెం బాగా గ్రోత్ అయినవి. ఇది కింద ఇందాక పాట్లో పెట్టాను, ఇది నేలలో పెట్టాను. ఇది కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది. 3 పాట్స్లో పెట్టాను అనమాట. ఒకటి కింద, 2 పైన. ఇదేమో కాకరకాయ మొక్క, సారీ కాకరపాదు. ఇదేమో డెకరేషన్ ఫ్లవర్ అంటే ఇది నాకు తెలియదు. ఇదేమో చిన్న కాకడ మొక్క. ఇది ఇంకా చుట్టూరు చాలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి, కొన్ని పీకేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే కరివేపాకు మొక్క. అది ఇంకా చిన్న చిన్నగా అక్కడక్కడ చాలా చాలా ఉంటాయి. ఇది ఇంకో పార్ట్. ఇది దీంట్లోనే వేసాను. పక్కనే కూడా ఒక ప్లాంట్ వేసాను. ఇదేంటంటే రోజు చాలా బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి. మాకు ప్రతిరోజు పూలు వస్తూ ఉంటాయి. పక్కన పెట్టాను చూసారా, బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇదేంటంటే డెకరేషన్కి జస్ట్ నార్మల్గా పెట్టాము ఇక్కడ. ఇది చిన్న బకెట్లో, కానీ ఇది పెద్ద మొక్క అయిపోయింది. మొక్క చిన్న కింద మొదట్లో సైజు చిన్నదే, బకెట్ చిన్నది, మొక్క చూస్తే చాలా పెద్దది అన్నట్టు ఉంది. చాలా పెద్దగా ఉంది ఇది. దీనికి 10-20 ఫెర్టిలైజర్స్ ఇవ్వము. ఇది చూసారంటే మీరు లాస్ట్ వీడియో చూసారంటే దానికి ఉన్నదానికి ఇప్పుడు ఈ మొక్కకి చాలా డిఫరెన్స్. ఎందుకంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయింది. నేను మట్టి కలిపే విధానంలోనూ, నాటిన విధానం, అది కాకుండా ఇచ్చే ఫెర్టిలైజర్స్, మట్టి పక్కన ఉల్లిపాయ తొక్కలు అవి ఇవి పెట్టడం వల్ల చాలా బాగా గ్రోత్ అవుతుంది. పక్కనే విరజాజి స్టెమ్ అనేది గుచ్చాను. అటే పక్కన కూడా ఒక గులాబీ రప్ప స్టెమ్ అనేది కూడా గుచ్చాను. ఇదిగో చూసారా, దానికైతే ఇంకా బాగా గ్రోత్ అయిపోయింది. ఇది పెట్టి 1 మంత్ అవుతుంది. ఆ 1 మంత్కి నాకు ఒక మొగ్గ వచ్చేసింది. చాలా బలంగా ఉంది కదా, ఒక చిన్న స్టెమ్. అది స్టెమ్కే బాగా గ్రోత్ అయిందంటే మనం ఇంకా నేల మీద వేసుకుంటే ఇంకా బాగా గ్రోత్ అవుతుంది. ఇది వర్షాకాలం కదా, వర్షాకాలం కాబట్టి ఇంకా నేను ఫెర్టిలైజర్స్ వేసుకోకుండా ఉల్లిపాయ తొక్కలు, ఎక్సెల్స్ ఇవన్నీ మొక్క మొదట్లో జస్ట్ కొంచెం వేస్తాను అంతే. ఇది చిన్న స్టెమ్ చూసారా, మొగ్గ చూసారా ఎంత బలంగా ఉందో. మనం ఇచ్చేదాన్ని బట్టే మన ప్లాంట్స్ అనేవి చాలా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది విరజాజి. ఇది ఏంటంటే చుక్కుడు పాదు అయితే కొంచెం పాకుతుంది. ఇదైతే నార్మల్గా చెట్టు కిందనే ఉంది. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను చూడండి. దాని ప్రకారం చూస్తే చాలా గ్రోత్ అయింది. దానికి ఫ్లవర్ వచ్చి రాలిపోయింది. ఇది బాగా గ్రోత్ అయింది. ఇలాగ ఫ్లవర్స్ వచ్చినాయి, చుట్టూరు కొమ్మలు ఇంకా బలంగా వచ్చినాయి. వాటితో బలంగా దీనికి కూడా ఇస్తూ ఉంటాను. ఇది కానీ ఆకు తినేస్తున్నాయి పురుగులు. దీనికి ఇలా ఆకు తినుకోకుండా పురుగు పోవాలంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఉన్నా మీరు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి, మేము పాటిస్తాను. ఈ ఫస్ట్ కంట్రోల్ కొన్ని ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, మీరు వాడింది నాకు చెప్తే నేను కూడా వాడతాను. చూసారా ఆకు ఎలా ఉందో, ఎలా తినేసిందో పురుగు అనేది. మీరు తప్పకుండా నా వీడియో మీరు చూస్తే షేర్ చేయండి, నాకు కామెంట్స్ చెప్పండి. మీరు వాడే ఫెర్టిలైజర్స్ ఏముంటాయో, ఆకు పురుగు లేకోకుండా ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఉన్నా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చూసారా, ఇదైతే నాకు దీన్ని చూస్తే గుర్తొచ్చింది, ఇది ఒక బొకే చేయొచ్చని. చూసారా, ట్రై చేశాను నేను. ఎలా ఉంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇంటి ఫ్రంట్ సైడ్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పగా కామెంట్స్ చేయండి. ఓకేనా, బాయ్.